हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय नैवात्महेतोर्न परस्य हेतोः न पुत्रमिच्छेन्न धनं न राष्ट्रम् नेच्छेदधर्मेण समृद्धिमात्मनि असौ सुशीलोऽथ च धर्मशाली। ना एवा आत्महेतोः ना परस्य हेतोः ना पुत्रम् इच्छेत् ना धनं ना राष्ट्रं ना इच्छेत् अधर्मेण समृद्धिम् आत्मनि असौ सुशीलः अथ च धर्मशाली। आत्महेतोः తన ప్రయోజనము నిమిత్తముగా నైవ ఇచ్చేత్ కోరనే కూడదు. అది నాకు ఇది కావాలి అని కోరనే వద్దు. అసలు అటువంటి కోరిక ఏది కూడా వద్దే వద్దు. అంటే మరి కోరికలు ఉన్నాయి కదా అంటే కోరికలు అన్నవి అవన్నీ కూడా మైండ్ మేడ్, మనస్సు కల్పించినవి తప్ప అవి యథార్థములు కావు, సహజములు కావు. దే ఆర్ నాట్ న్యాచురల్. మన కోరికలు ఏవి కూడా న్యాచురల్ కాదు. సహజములైన కోరికలు అని అనరు. వాటిని ఏమంటారంటే బయలాజికల్ అర్జ్ అనేది అంటారు. లైక్ రోటీ కపడా మకాన్, అవి నాకు ఏదో ఆహారం కావాలి, బట్ట కావాలి, నివాసం కావాలి అంతే తప్ప అంతవరకు సహజం. ఆ పైన ఇంకా అసహజమైపోతుంది. కాబట్టి తన కొరకు ఇది కావాలి అది కావాలనే కోరిక అసలు ఉండనే రాదు. ఎందుకంటే మన అవసరాలు కల్పితములు, మన అవసరాలు యథార్థములైన అవసరాలు కాదు. ఉదాహరణకు వీడియో ఫోన్ ఎందుకండి మనకి? పోనీ రెగ్యులర్ ఫోన్ అంటే పోనీ మాట్లాడడానికి అవసరం. వీడియో ఫోన్ ఎందుకు? దాంట్లో వీడియో వాడు మాట్లాడుతుంటే మనం చూడాలి, మనం మాట్లాడుతుంటే వాడు చూడాలి. ఎందుకని? సో అది అన్యాచురల్లే కదా. అది న్యాచురల్ ఏమిటి? ఫోన్ మాట్లాడే ఫెసిలిటీ ఉండాలి. దట్ ఈజ్ న్యాచురల్. ఐ మీన్ విత్ ఇన్ దట్ బాక్స్. కంపేర్డ్ విత్ దట్ వీడియో ఉండాలి, దట్ ఈజ్ అన్యాచురల్. ఈ రకంగా మన కోరికలన్నీ కూడా ప్రతి స్టెప్లో కూడా దే ఆర్ అన్యాచురల్. నాకు ఇది కావాలి అది కావాలి, అసలు అలాంటి ఆలోచన ఉండనే రాదు. అలాంటి ఆలోచన లేనివాడు శాంతముగా జీవించగలుగుతాడు. కానీ కొంతమంది నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పటికీ ఏదో ఒక కోరికను కోరుకుంటూనే ఉంటారు. వాళ్ళు శాంతముగా హ్యాపీగా ఉండలేరు. పరస్య ఇతరుని యొక్క హేతోహ నిమిత్తముగా న ఇచ్చేత్ కోరరాదు. అంటే ఇది హ్యూమన్ మైండ్ ఇలా పనిచేస్తుంది. ఏమంటాడు? నేను నా కోసం కోరుకోవటం లేదు, నేను ప్రేమించే వాడి కోసం కోరుకుంటున్నాను అంటాడు. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల గురించి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల కోసం మనం కోరుకుంటున్నాము అని అంటారు. అదే నా స్వార్థం ఏం లేదు అని వాళ్ళు అంటారు. బట్ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అనో నియమం ఉన్నది. అది కూడా స్వార్థమే. ఎందుకంటే పిల్లవాడు మంచి పొజిషన్లో ఉండి బాగా సంపాదిస్తూ ఆ డబ్బు కొంత నాకు ఇస్తూ నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఐ వాంట్ టు బీ దాట్. అందుకోసం వాడి కోసం అని కోరుకుంటున్నాను. కాబట్టి చూడడానికి ఏమనిపిస్తుంది? వాడి కోసం కోరుకుంటున్నట్టుగా, ఇతరుల కోసం కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.
కానీ జాగ్రత్తగా లోతుగా చూసినట్లయితే అది వాడు ఇతరుల కోసం కోరుకోవటం లేదు, ఇతరుల ద్వారా తన కోసమే కోరుకుంటున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఇంజనీర్ కావాలి అంటే వీడికి ఇంజనీర్ కావాలని కోరుకోవటం ఉండేది, అది తీరలేదు. ఇప్పుడు కొడుకు ఇంజనీర్ అయితే తద్వారా తన కోరిక తీరుతుంది. కొడుకు బాగా డబ్బు సంపాదించాలి అంటే వీడికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది, అది తీరలేదు. అది ఇప్పుడు ఎలాగో తీరేది లేదు, ఇంకా అయిపోయింది వయస్సు. కాబట్టి కొడుకు ద్వారా అది తీరాలి. కాబట్టి పరస్య హేతో, ఇతరుల నిమిత్తమై కూడా నీవు కోరవద్దు. ఇది నేను ఉదయం చెప్పాను. ఈ కోరికలు అనేవి, ఈ కోరికలు వాటిని తీర్చుట, ఇప్పుడు మతం అంతా కూడా ఆ కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నది. మొత్తం ఎంటైర్ రిలిజియన్ ఈజ్ బిజీ విత్ దాట్. అన్ని రిలిజియన్స్ అలాగే ఉన్నాయా ఏమో నాకు తెలియదు. మన హిందూ ధర్మంలో మటుకు ఈ మధ్యన వచ్చిన ప్రచారంలో ఈ మెసేజ్ ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే సమాజంలోకి, జనులకు కోరికలు మీరు పెట్టుకోండి, మీ కోరికలు తీర్చడానికి దేవీ దేవతలు అక్కడ సిద్ధంగా ఉన్నారు, ఆ ఉపాయాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇదే ప్రచారం, దిస్ ఇస్ ది ప్రచారం, ఇంకా వేరే ప్రచారం ఏం లేదు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్న యొక్క స్పిరిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో నాకు తెలియదు. కరోనా వైరస్ వస్తే ఏదో చేయాలి, ఎందుకు ఏదో చేయాలి? అది ఆపద వచ్చింది కాబట్టి ఆ ఆపదని పరిహరించడం కొరకు, దాన్ని దూరం పెట్టడం కొరకు ఏదో పూజ ఏదో చేయాలి, పారాయణం ఏదో చేయాలి. ఏం పారాయణ చేయాలి? లలితా సహస్రం చేయాలి. వై లలితా సహస్రం, వై నాట్ విష్ణు సహస్రం అని నేను ప్రశ్న అడిగాను. అంటే దే నెవర్ చూజ్ విష్ణు సహస్రనామ, దే ఓన్లీ చూజ్ లలితా సహస్రనామ. అంటే దాని వెనకాల నేను ఎలాబొరేట్ స్ట్రక్చర్ ఆఫ్ బిలీఫ్ ఉంటుంది. ఏమిటా బిలీఫ్? ఇక్కడ ఎలా అయితే మీకు సొసైటీ అంతా వేరు మనుషులతోటి విభాగం అయిపోయి ఉన్నదో, లైక్ కింగ్ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వేరు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ వేరు, అలాగే అన్నీ వేరుగా ఉంటాయి. సరిగ్గా అలాగే ఉంటుంది. పైన దేవుడు ఒకడు ఉంటాడు, మిగతా దేవతలందరూ ఉంటారు. అండ్ మన కోరికకి తగ్గట్టుగా మనం దేవతను చూస్ చేసుకుని పూజ చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఒకటి ఉంటుంది, స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఇంకోటి ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటే మొత్తం అన్నిటికీ అన్ని దేవతల్ని కవర్ చేసుకుంటూ అన్ని కోరికలను తీర్చేటువంటి రిచువల్ అన్నమాట. అటువంటివి వ్యాలిడ్ కాదు, అంత పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. స్పెసిఫిక్ యాంటీబయాటిక్కే ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ఫీవర్కి ఈ మందే వాడాలి అన్నట్లుగా ఈ కోరికకి ఇదే ఉండాలి. దిస్ ఈజ్ హౌ ది మెసేజ్ హ్యాస్ గాన్. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది నాట్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఎర్లియర్ ప్రీస్ట్స్ ఈ కార్యక్రమంలో ఉండేవారు. ప్రీస్ట్స్, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. నేను ఇది కూడా చెప్పాను, ప్రీస్ట్కి దేవుడి గురించి ఏమీ తెలియదు. ప్రీస్ట్కి తెలుసున్నదల్లా పూజ చేయటమే తెలుసు, అంతే తప్ప దేవుడి గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆ పూజలోనే వెరైటీలు మీకు చెప్పగలుగుతాడు తప్ప దేవుడి గురించి ప్రీస్ట్ ఏమీ చెప్పలేడు. ఇది ఒకప్పుడు ప్రీస్ట్స్ చేసేవాళ్ళు. నేను చూసి ఈ గత 2-3 దశాబ్దాలలో నాకున్న అనుభవంలో నేను గమనించింది ఏమిటంటే, టుడే ఈ ప్రీస్ట్స్ యొక్క జాబుని సన్యాసులు పుచ్చేసుకున్నారు. వీళ్ళు సన్యాసులకి కాంపిటీషన్ అయిపోయినారు. అదే ప్రీస్టులకి కాంపిటీషన్ అయి కూర్చున్నారు ఈ సన్యాసులు. వీళ్ళే రిచువల్స్ని వీళ్ళే ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రీస్ట్ యొక్క జాబుని ఇప్పుడు సన్యాసి చేస్తున్నాడు. దిస్ ఈజ్ హౌ వేదాంత హ్యాస్ బికమ్ లైక్ ప్రీస్ట్ క్రాఫ్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్ అన్ అన్హ్యాపీ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. ఓకే,
కాబట్టి ఈ కోరికలు అంచేతనే ఇప్పుడు కోరికలు గల వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోతారు? సన్యాసుల దగ్గరికి పోతూ ఉంటారు. పూర్వం ఎక్కడికి పోయేవారు? ప్రీస్ట్ దగ్గరికి పోయేవారు. ఇప్పుడు సన్యాసుల దగ్గరికి పోతూ ఉంటారు. అంచేత ఈ ప్రీస్టులు కూడా సన్యాసుల్ని పట్టుకుంటారు వెళ్ళి. ఎందుకంటే సన్యాసుల్ని పట్టుకుంటే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గరికి ఏ ప్రీస్టు రాడు. ఎందుకని? ఐ డోంట్ ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రీస్ట్ క్రాఫ్ట్. Therefore priests have nothing to do with me because they don't get any benefit out of me. Whereas ఇంకో స్వామి దగ్గరికి మొత్తం ప్రీస్టులు అందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పిస్తాడు ఆయన. ఎందుకని? ఆయన భక్తులు కోరికలన్నింటినీ పెట్టుకుని ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది న్యూ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ డెవలప్మెంట్ అన్నది పెద్దలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. బుద్ధ భగవానుడైతే నీకు కోరికలు పెట్టుకోకు, ఇతరుల నిమిత్తం కూడా కోరికలు నువ్వు పెట్టుకోకు చెప్పాడు. వాడిని కోరుకొని వాడు ఇప్పుడు కొడుకు అనుకోవాలి నేను ఇంజనీర్ అవ్వాలి అని కుర్రాడు అనుకోవాలి. కానీ తల్లిదండ్రులు ఎందుకు అనుకోవాలి? తల్లిదండ్రులు చూస్తూ ఉండాలి, వాడికి సపోర్ట్ ఇవ్వాలి. వాడు ఏమవుతాడో అది అవుతాడు. తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు మా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, వాడు అవ్వద్దు. వాడు అనుకుంటాడు నేను అవ్వాలని, అప్పుడు అవుతాడు. కాబట్టి పరస్య హేతోహం. అలాగే ఈ పరస్య హేతోహం అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవడో ఒకడు హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు, మనకు కావాల్సిన వాడు. మనం ఏం చేయాలి? వాడికి సర్వీస్ చేయాలి. వాడికి మందు మాకో ఏదో డాక్టర్ ఇచ్చింది అందజేయాలి. వాడికి ఆర్థికమైన సహాయమును కూడా చేయాలి. సర్వీస్ చేయాలి. కానీ ఆ సర్వీసు ఎక్కువ తక్కువ అలా పక్కన పెట్టి వాడి రోగం తగ్గడం కోసం వీడిక్కడేమో రిచువల్స్ చేస్తాను, కోరికలు వాడు రోగం తగ్గాలి అనే కోరికతోటి పూజలు చేస్తాను, పారాయణలు చేస్తాను అనేటువంటి జాబు వన్స్ అగైన్ ఇట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. ఇట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది ప్రీస్ట్స్. ఎందుకంటే ప్రీస్ట్స్ యొక్క జాబ్ అది. దాన్ని మళ్ళీ సన్యాసులు పుచ్చేసుకుని వీళ్ళు దాంట్లో ప్రవేశం చేసి అలా చేయటం ఒక విడ్డూరమైన విషయం. పుత్రం కుమారుని నా ఇచ్చేత్, కోరవద్దు అంటే ఏమిటి? తన కోసము కోరవద్దు, పరస్య హేతోహ కోరవద్దు. అన్నిటికీ మీరు అలా అన్వయించుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే అన్నీ కలిపి ఒక వాక్యం చేసి పెడితే ఈ నకారాలన్నీ అలా వెళ్ళాడుతూ ఉంటాయి. నేను మొత్తం నకారాలన్నింటినీ అకౌంట్ ఫర్ చేసుకుంటూ వస్తున్నాను. కొడుకుని కోరవద్దు, నాకు కొడుకు కావాలి అని నువ్వు కోరకు. కొడుకు పుట్టుకొస్తే వాడిని పెంచి పెద్ద చేయి అంతే. ఇంకొకటికి కొడుకు కావాలి అని నువ్వు కోరకు. పుడితే వాళ్ళే పెంచి పెద్ద చేస్తారు. నీకెందుకు ఇంకొకటి కొడుకు గురించి? ధనమును నా ఇచ్చేత్, కోరవద్దు. అదే డబ్బు కావాలని కోరిక నీకు కోరవద్దు, ఇతరుల గురించి కూడా డబ్బు వాళ్ళకి డబ్బు లభించాలి అని కోరవద్దు. నాకు కూడా డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి అనే కోరిక కూడా పెట్టుకోవద్దు. మన వాళ్ళు ఏం చేశారంటే మంత్రాలని కల్పించుకుంటూ పోయారు. ఇదంతా కిలకాండలోకి వచ్చేప్పటికి మీకు కనపడుతున్నారు. మంత్రాలను అలా కల్పించేసుకుంటూ పోయారు. ఇప్పుడు శ్రీ సూక్తం ఉంది, అది ఋగ్వేదంలో ఉంది, వేదంలో భాగం. 15 రుక్కులు, ఒక రుక్కుకి 2 లైన్లు ఉంటాయి. 15 రుళ్ళు 30 లైన్లు ఉంటాయి. నిజానికి లైన్ని 2 ముక్కలు చేస్తే పాదం అవుతుంది. రుక్కుకి 4 పాదాలు ఉంటాయి, కానీ లైన్లుగా 2 లైన్లు ఉంటాయి. శ్లోకాలన్నీ అలాగే ఉంటాయి కదా. శ్లోకార్థము కలిస్తే శ్లోకం అవుతుంది. రుక్కులు కూడా అలాగే ఉంటాయి. అవి 15 రుక్కులు. మీరు పారాయణ చేసుకోండి, లేకపోతే హోమే వినియోగ, జపే హోమే వినియోగ, దాన్ని జపం చేయండి. ఇక దేవి అనుగ్రహం వల్ల మీకు సంపదలు లభిస్తాయి. హోమం చేస్తే కూడా లభిస్తాయి అంతే. దాని తర్వాత వీళ్ళు కల్పించుకుంటూ పోయినారు. తర్వాత మంత్రాలన్నీ, అవి మంత్రాలు ఏం కావు. ధనమగ్నిర్ధనం వాయు అంటే వాడి అభిప్రాయం ఏంటంటే అగ్ని ధనమును ఇచ్చుగాక అని వాడి అభిప్రాయం. దిస్ ఈజ్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. హౌ డూ యూ నో ఇట్ ఈస్ ప్రీస్ట్ క్రాఫ్ట్? ఎందుకంటే ప్రీస్ట్కి సంస్కృతం రాదు.
ప్రీస్ట్కి దేవుడి గురించి తెలియకపోవడమే కాదు, సంస్కృత జ్ఞానం కూడా మిడిమిడి జ్ఞానమే ఉంటుంది. దాంతో వాడు కల్పించిన దాంట్లో మీకు ఆ సంస్కృత భాష వాడికి రాదు అని తెలుస్తూ ఉంటుంది. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో బృహస్పతి ధనమింద్రో వరుణ ధనమశ్నుతే, అది కంప్లీట్ అవ్వదు సెంటెన్స్. వరుణం ధనమశ్నుతే, వరుణం ద్వితీయ ఏకవచనం ఏమిటి, కుదరదు, అది ఫిట్ కాదు, అది కల్పించేసి పెట్టేస్తాడు. అలాగే నిధనపతయే నమః, ఓకే, దానికి ఎలా అర్థం చెప్పాలి? నిధన అంటే చావు, చావుని కంట్రోల్ చేసేవాడు, సరే బాగా పర్వాలేదు. నిధన పతాంతిక, వాట్ ఈజ్ దాట్? వాట్ ఈజ్ దాట్? వీడు నిధన పత ఏమిటి, అంతికాయ ఏమిటి, ఈ పత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అటువంటి పదప్రయోగం సంస్కృత సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో ఎక్కడా ఉండదు. ఇది ఆ ఖిలకాండలో ఉంటుంది. అరే అది ఖిలకాండరా బాబోది, అది కల్పితము, ఎవడో, ఇది ప్రీస్ట్ క్రాఫ్ట్ నుంచి వచ్చింది, ఇది సరిగ్గా చదువుకున్నవాడు కల్పించింది కాదు, ఇది సంస్కృతం రానివాడు, తత్వము తెలియనివాడు పెట్టాడు దాన్ని అని మీరు చెప్పండి. దే విల్ బ్యాన్ యూ. తర్వాత ఆత్మాయ నమః అని ఉంటుంది. ఆత్మాయ నమః అంటే వీళ్ళు ఏమంటారంటే వైదిక ప్రయోగం అంటారు. వైదిక ప్రయోగం ఎలా అయింది? 82 ప్రశ్నలలో 81 ప్రశ్నలలో ఎక్కడా కూడా ఆత్మని శబ్దము నకారాంతంగానే వర్ణించి చెప్పారు తప్ప అకారాంతంగా ఎక్కడా లేదు. ఇక్కడికి వచ్చేప్పటికి అకారాంతంగా ఉండదు. అంటే అది శబ్దజ్ఞానం లేనివాడు పెట్టింది అని తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత లింగ అనే మాట 81 ప్రశ్నల్లో ఎక్కడా లేనిది సడన్గా ఇక్కడ వస్తుంది. ప్రతిదానికి హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. ఇదంతా కూడా తర్వాతి కాలంలో కల్పించబడ్డది. దిస్ ఇస్ ది జాబ్ ఆఫ్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. ఇది వీళ్ళు అర్థం చేసుకుని దాన్ని సెటరేట్ చేసుకోవాలా అక్కర్లేదా? సెటరేట్ చేయకుండా ఈ తప్పులన్నిటినీ వల్లించుకుంటూ కూర్చుంటారు. అండ్ వాటిని తప్పు అని చెప్పేసి అంటే కూడా ఒప్పుకోవడం. నేలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర అని పంచమే ఏకవచనం చెప్తారు ఇక్కడ ఆంధ్ర వైపు. తమిళనాడు వైపు వెళ్తే ప్రథమ ఏకవచనం చెప్తారు. నేలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర అని. అది ప్రథమ ఏకవచనమే కరెక్ట్, దానికి పంచమే ఏకవచనం తప్పు. నేను చెప్పాను ఈ తకారం చెప్తారు మీరు, అంటే విడదీస్తే తకారం చెప్తారు, కలిపితే దకారం అవుతుంది. ఈ దకారం చెప్తున్నారు మీరు, ఈ దకారం అక్కడ పంచమ ఏకవచనం ఫిట్ అవుదండి. మీరు తమిళనాడు వైపు వెళ్ళి చూసుకుంటే ప్రథమ ఏకవచనమే చెప్తారు వాళ్ళు, అదే కరెక్టు, మీరు దిద్దుకోండి అని చెప్తే వాళ్ళు ఎన్నడూ దిద్దుకోరు. మేము ఇలాగే వల్లిస్తున్నామని అలాగే వల్లిస్తారు. తర్వాత ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని భాష్యకార సమ్మతమైన పాఠం. నేను చెప్పాను భాష్యకారులు అలాగ త్వామేవా అని ఉండాలండి, అక్కడ ద్వితీయ ఏకవచనం ఉండాలి, ప్రథమ ఏకవచనం కుదరదు. పైన త్వమేవా సరిపడింది, ఇక్కడ సరిపడదు. కాబట్టి భాష్యకారులు దాన్ని త్వామేవా అని ఆయన అంటున్నారు, కాబట్టి మీరు దాన్ని త్వామేవా అని దిద్దుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. దేనికి ఒప్పుకోరు? బికాస్ దిస్ ఈజ్ హౌ ద ప్రీస్ట్ క్రాఫ్ట్ ఈజ్. దీన్ని కరెక్ట్ చేసుకోవాలా అక్కర్లేదా? దీన్ని కరెక్ట్ చేసుకోవడం మాట అలాంటి పెట్టండి. వాళ్ళతో పాటు సమానంగా ఈ సన్యాసులందరూ కలిసి ఈ కర్మకాండలో ప్రవేశించటం ఏమీ బాగులేదు. ఇటువంటి కర్మకాండపై బుద్ధుడు ఒక రివోల్ట్ తీసుకొచ్చాడు, అది మనం మర్చిపోరాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ సందర్భం అవునా కాదా అంటే అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ధనమును నువ్వు కోరుకోవద్దు. ఓకే, నా రాష్ట్రమును అనగా రాజకీయాధికారమును నా కోరవద్దు. కోరద్దు అంటున్నాడు ఆయన. కర్మకాండలో ఏమని చెప్తారు? రాష్ట్రకామాయ హోతవ్య,
విడదీస్తే హోతవ్య అని వస్తుంది. రాష్ట్రాన్ని కోరేవాడు ఈ హోమాన్ని చేయాలి అని ఉంటుంది. దట్ ఇస్ ది రిచువల్ సెక్షన్. వేరే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, రాష్ట్రాన్ని కోరవద్దు అని అంటున్నాడు. నాకు రాష్ట్రం కావాలి అని కోరుకోవద్దు. ఆయన అనుభవం మీకు చెప్తున్నాడు. ఆయన కోరుకోలేదు, రాష్ట్రాన్ని విడిచిపెట్టినాడు. తర్వాత ఈ ఏషణాత్రయమును విడిచిపెట్టవలసిందే అని ఉపనిషత్తుల్లో చెప్పిందే ఆయన మళ్ళీ చెప్పినాడు. అంటే అర్థం ఏంటంటే అసలు కోరిక అనేది వద్దు అని చెప్తున్నాడు. అంటే ఓవరాల్గా డిజైర్లెస్నెస్ అనేది పెట్టుకో, నిష్కామ అని పెట్టుకో. నిష్కామ ఎలా వస్తుంది? ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేదాంత విద్యార్థులు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. నిష్కామ, ఇప్పుడు కామనలన్నీ పట్టు కూర్చున్నాడు. ఈ పట్టుకున్న వాటినన్నింటినీ విడిచిపెట్టేసి ఈ నిష్కామ అనేది ఇంకో దాన్ని పట్టుకో అనే కాదు. నిష్కామ అన్నది పట్టుకునేది కాదు, అది అభావం. అది దాంట్లో పట్టుకునేది ఏమీ లేదు. ది అబ్సెన్స్ ఆఫ్ కామనాస్. కామనలు ఉండవు, చేతన ఉంటుంది, కామనలు ఉండవు. అంటే అప్పుడు ఆ చేతన తన యథార్థ స్వరూపంలోకి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ కామనలన్నీ కలిసి ఆ చేతనను తొక్కిపెట్టినాయన్నమాట. ఆ చేతన యొక్క మహిమను ఇవి తొక్కిపెట్టినాయి. ఇప్పుడు బాగుంది, ఇందాక అదేదో గేరగా ఉంది. ఓకే, దిస్ ఈజ్ బెటర్. కాబట్టి కామన అనేది చేతనలో ఒక ఇరిటెంట్. దట్ ఈజ్ ది రైట్ వర్డ్. మీ అనుభవం కూడా మీరు చూసుకోండి. మీకు కామన ఉన్నట్లయితే మీకు మనస్సు స్థిమితంగా శాంతంగా ఉండదు. కాబట్టి కామన అనేది మీ చేతనకి ఒక ఇరిటెంట్, ఒక లిమిటేషన్. లిమిటేషన్ ఎలా అయింది? ఐఎమ్ ఏ వాంటింగ్ ఎంటిటీ, నాకు ఇది లోటు గలదు అని తనలో తనకు ఒక లోటు అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే కామన అనేది పుడుతుంది. హీ షుడ్ ఫీల్ ఇన్ఫీరియర్ అబౌట్ హిమ్సెల్ఫ్, లెస్ ఆర్ లో అబౌట్ హిమ్సెల్ఫ్. అప్పుడే వీడికి కామన అనేది పుడుతుంది. సో ఆ విధంగా తన యొక్క స్వరూపంలోని మహిమను తానే గుర్తించలేని స్థితిని వీడు చేరుకున్నాడు. ఇదంతా ఈ కామనల ద్వారా ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు మీరేం చేయాలి? నిష్కామం కావాలి. ఎలా వస్తుందో నిష్కామం? నిష్కామం రాదది. అది అభావం. అది చేతనలాగే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ కోరికల్ని విదిలిపెట్టాలి. విదిలిపెట్టడం అంటే ఇలాగా, హౌ టు గివ్ అప్? వెరీ సింపుల్. యు సీ ది డిజైర్ యాజ్ ఫాల్స్. ఈ డిజైర్ దోషము, దీంట్లో సత్యము లేదు, అంతే. ఆయన చెప్పేది అదే. సో యూ స్టాప్ డిజైరింగ్. హౌ టు స్టాప్ డిజైరింగ్? సీ దట్ ఇట్ ఈస్ ఫాల్స్. సీ దట్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు ఈ టైంలో మైసూర్ బజ్జీ తింటే ఎంత బాగుంటుంది? ఈ టైంలో 5:30 సాయంకాలం టైంలో బాగా ఆయిల్లోంచి దేవిన మైసూర్ బజ్జీని ఒక్క 4 మైసూర్ బజ్జీ ఇలాగ దొడ్డుగా ఉన్నవి, దాంట్లో పచ్చిమిరపకాయ కూడా వేస్తాడు, చట్నీ ఇస్తాడు. ఒక్క 4 తినేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. వెంటనే నో, ఇట్ ఈస్ ఫాల్స్. ఇలాగ స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వెయిట్ ఫర్ అనదర్ 2 hours, యూ కెన్ హ్యావ్ సింపుల్ డిన్నర్. ఇది స్నాక్స్ తినే టైం కాదు ఇది. సో యు నో ఆల్ దట్. ఆరోగ్య సూత్రాలన్నీ నీకు తెలుస్తాయి. అప్పుడు ఆ కోరిక తప్పు అని నీకు తెలుస్తుంది. అందులో ఇది పోతుంది అవతలకి. వన్స్ యూ సీ ది డిజైర్ యాజ్ ఫాల్స్, అప్పుడు ఏమవుతుంది? డిజైర్లెస్నెస్ అన్నది సహజంగా నీ స్వరూపంలోనే నీకు అనుభవానికి వస్తుంది. మీరు డిజైర్ని పట్టుకుని దాన్ని మీ హృదయంలోంచి పైకి లాగి బయటికి విసిరేయాలి. అలాగంటే స్ట్రగుల్ ఇక్కడ ఏమీ లేదు. అటువంటి ఒక ఘర్షణ ఇక్కడ ఏమీ లేదు. డిజైర్ ఫుల్ఫిల్మెంట్కి ఘర్షణ ఉంటుంది తప్ప డిజైర్లెస్నెస్లో ఘర్షణ ఏమి ఉండదు. యూ డోంట్ ఫైట్ విత్ యువర్ డిజైర్. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సీ ది డిజైర్ యాజ్ ఫాల్స్. డిజైర్స్తో ఫైట్ చేసేవాడు వాడు డిజైర్లెస్ అన్నటికీ అవ్వలేడు. వాడి జీవితంలో ఎప్పుడూ డిజైర్లెస్ కాలేడు. ఒకసారి నేను సినిమాకి వెళ్దాం అనుకున్నా, మా నాన్నగారు వద్దన్నారు.
ఏదో దెబ్బలాడాను, ఆయన వినిపించుకోలేదు, కొద్దిసేపు ఏడిచాను, అయిపోయింది, పడుకుని నిద్రపోయాను. అది ఇప్పుడు నేను డిజైర్తో ఫైట్ చేశాను, అండ్ ఇట్ రిమైండ్ విత్ మీ. ఆన్ ది అదర్ హ్యాండ్ నేను ఈ డిజైర్ ఈజ్ ఫాల్స్, ఈ సినిమాలు ఏమిటి, చదువుకోవాలి తప్ప ఈ సినిమాలు ఎందుకు అని అనుకున్నా ఒక రోజుని, డిజైర్ ఈజ్ గాన్. కాబట్టి యూ డోంట్ ఫైట్ విత్ యువర్ డిజైర్, యూ డోంట్ స్ట్రగుల్ విత్ యువర్ డిజైర్. మీరు ఫుల్ఫిల్ చేసుకునేవాడు వాడి డిజైర్తో వాడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు వాడు. దట్ ఈజ్ హౌ యూ ఫుల్ఫిల్ ఇట్. యూ నీడ్ నాట్ స్ట్రగుల్ విత్ ఇట్, యూ నీడ్ నాట్ ఫైట్ ఇట్, యూ జస్ట్ సీ ది ఫాల్స్, ద డిజైర్ ఈజ్ ఫాల్స్ అని మీరు చూసినట్లయితే అలా చూడగలగాలి. దాన్ని జ్ఞానము అంటారు. మళ్ళీ ఐడియాస్ పనికిరావు, ఐడియేషన్ చేసేయకూడదు. ఒక ఐడియా ఫార్మ్ చేసేసుకుని బుద్ధుడు ఇలా చెప్పాడు, అది డిజైర్లెస్నెస్ అని ఒక ఐడియా ఫార్మ్ చేస్తే ఏమీ వర్కౌట్ కాదు. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే మాట మీకు అన్వయించుకుని మీలో హృదయంలో దాగి ఉన్న ఒక డిజైర్ని దిస్ ఈజ్ ఏ ఫాల్స్ డిజైర్ అని మీరు దర్శించేస్తే అది పోతుంది. దట్ ఈజ్ హౌ యూ గెట్ ద డిజైర్లెస్నెస్. హౌ టు సీ ది డిజైర్ యాజ్ ఫాల్స్? ఇప్పుడు మీరు ఆలోచించండి, ధనం ఉందనుకోండి, ధనం డోంట్ డిజైర్ మనీ అని అంటున్నాడు ఆయన. ధనం నా ఇచ్చేది, ధనమును కోరవద్దు. ఎందుకు కోరకూడదు ధనాన్ని? అది ఫాల్స్. ఎందుకు ఫాల్స్? డబ్బు ఉన్నట్లయితే సుఖం వస్తుంది కదా, డబ్బు ఉంటే సుఖం వస్తుంది. డబ్బును కోరవద్దని నువ్వు అంటావేమిటి? అక్కడే ఉంది సమస్య. డబ్బు వలన సుఖము రాదు నువ్వు తెలుసుకోవాలి. డబ్బు వలన ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఇప్పుడు డబ్బు ఉంది, మైసూరు బజ్జీ తెప్పించి తినేసామనుకోండి, సుఖం వచ్చిందా రోగం వచ్చిందా? రోగం వచ్చింది, సుఖం రాదు. తర్వాత డబ్బు వల్ల భద్రత కలుగదు, డబ్బు వల్ల అభద్రతే కలుగుతుంది. కాబట్టి నువ్వు డబ్బు వల్ల సుఖం వస్తుందని అనుకుంటున్నంత వరకు నీకు డబ్బు మీద డిజైర్ ఉంటుంది. డబ్బు వల్ల భద్రత కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నంత వరకు దాని మీద డిజైర్ ఉంటుంది. కాబట్టి నువ్వు యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ దట్ పవర్, రాష్ట్రం, మనీ అండ్ ఆల్ ది అదర్ డిజైర్స్, వాటిల్లో సుఖము లేదు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. దేర్ఫోర్ దే ఆర్ ఫాల్స్ అని తెలుసుకుని యూ హ్యావ్ టు కమ్ టు స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్. ఆత్మనః తనకు అధర్మేణ అధర్మముతో సమృద్ధిని నా ఇచ్చేత్, కోరరాదు. అది నాకు అభివృద్ధి కావాలి, నాకు గొప్పతనము లభించాలి, కానీ దానికోసం అధర్మమైనా పర్వాలేదు అనేటువంటి దృష్టిని నువ్వెప్పుడూ పెట్టుకోవద్దు. సమృద్ధికి ధర్మానికి పోటీ వచ్చినట్లయితే, అంటే మనం సమృద్ధిని పొంది ధర్మాన్ని విడిచిపెట్టేయాలా, లేక ధర్మాన్ని పట్టుకుని సమృద్ధిని విడిచిపెట్టేయాలా అనే పరిస్థితి నిర్మాణమైతే, అలా కదండి, ధర్మం ఉంది సమృద్ధి ఉందంటే కానీ శుభం, కానీ నువ్వు పుణ్యాత్ముడివి అలాగే కానీ నువ్వు ధర్మము సమృద్ధి ఈ రెండింటి మధ్యన ఎన్నుకోవలసిన పరిస్థితి నిర్మాణమైతే నీవు ధర్మాన్నే పాటించు తప్ప సమృద్ధి జోలికి వెళ్ళవద్దు. ఎందుకంటే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకుని సమృద్ధిని అట్టిపెట్టుకుంటే దానివలన హానియే కానీ ఉపకారము ఉండదు. అలాగే రాముడికి పట్టాభిషేకమా వనవాసమా? వనవాసం అంటే ధర్మము, పితృవాక్య పరిపాలనము ధర్మము. పట్టాభిషేకం అంటే సమృద్ధి. ఈ రెండింటినీ ఆయన ఎన్నుకోవాల్సి వచ్చింది. అప్పుడు పట్టాభిషేకాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని ఎన్నుకున్నాడు. అంతే లక్ష్మణుడు సలహా ఇచ్చాడు, మనం ఈ ధర్మాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం, పట్టాభిషేకాన్ని ఎన్నుకుందామని. వద్దని చెప్పాడు. అందుగురించి ఈనాటి వరకు మనం రాముణ్ణి స్మరిస్తూ ఉన్నాము. అందుగురించి స్మరిస్తాం. ఆ త్యాగము గురించి మనం రాముణ్ణి స్మరిస్తూ ఉన్నాము. కాబట్టి అధర్మముతో సమృద్ధిని కోరుట తప్పు.
అలా చేయకూడదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక ప్రాపర్టీని కొన్నారు, గవర్నమెంట్ లోను తీసుకున్నారు, గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఆ ప్రాపర్టీని కొన్నారు. ఓకే, కొంతకాలం అయిన తర్వాత ఫర్ సమ్ రీజన్ ఆయన లోన్ కట్టడం మానేశారు. ఏదో ఆ సన్నివేశంలో వచ్చింది, ఇది ధర్మమా అధర్మమా అనే ప్రసక్తి వచ్చింది. నన్ను అడిగారు, నేను చెప్పాను అది అధర్మము, మీరు లోన్ కట్టాల్సిందే, మీరు లోన్ కట్టేయాల్సి ఉంటుంది. బికాజ్ మీరు తీసుకుని ప్రాపర్టీ కొన్నారు కదా, ప్రాపర్టీ మీ చేతిలోనే ఉంది కదా, యూ షుడ్ పే ది లోన్. వాడు ఏదో దివాళా తీసి లోను వాడు వసూలు చేసుకునే పరిస్థితిలో వాడు లేకపోయినా మనం కట్టేయాల్సిందే. ఏదో చెప్పాను, సంథింగ్ లైక్ దాట్. ఇంతకీ ఆ ప్రాపర్టీని లోన్ తీసుకున్నాయని ఓ సన్యాసి, హీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. నేను ఆ మాట కూడా చెప్పాను, హీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. వై షుడ్ యూ టేక్ ఎ లోన్ అండ్ పర్చేజ్ ఎ ప్రాపర్టీ? వై షుడ్ వీ ఎంటర్ ఇన్ టు సచ్ ఏ డీల్స్? వీ షుడ్ నాట్. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ స్లోగా మన జీవితంలోకి అధర్మము ప్రవేశిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏవో స్కీమ్స్ ఇస్తూ ఉంటారు, ఇదేదో స్కీమ్ ఇస్తారు, ఆ స్కీమ్ నేను అన్వయించుకుంటాను, నాకు అప్లై చేసుకుంటాను అని పెట్టి ఆ డబ్బంతా తీసుకొచ్చి జేబులో పెట్టుకుని అలా చేయటం ప్రారంభిస్తూ ఉంటే, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో 2 bedroom హౌస్ ఇస్తారు, నేను వెళ్ళి అప్లై చేసి దాన్ని సంపాదించి అది ఎవరికో అద్దెకిచ్చి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అధర్మం వచ్చేస్తుందా కదా? అధర్మం వచ్చేస్తుంది. అధర్మము ఎత్కించిత్ కూడా మన వ్యవహారాలలోకి ప్రవేశించరాదు. మనం ఏదో పేదరికంలో బతికినా పర్వాలేదు, కానీ అధర్మాన్ని మాత్రం దరిదాపులకు రానివ్వకూడదు. అధర్మంతో పాటుగా వచ్చేటువంటి సమృద్ధిని మనం ఎన్నడూ కోరవద్దు. అది గట్టిగా నియమం పెట్టుకోవాల్సి ఉంటుంది. అసౌ ఇట్టి మనిషి సుశీల, మంచి శీలము గలవాడు. అంటే ఆయన సచ్చీలము అని పెద్ద ఎంఫసిస్తో చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. ఆ మాట ఇప్పుడు చెప్పారు. అథ మరియు ధర్మశాలీచ, ధర్మముతో శోభిల్లువాడు కూడా అగును. నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నానండి. మతం అంటే కర్మకాండయా మంచితనమా? రెండూ మేము పెట్టుకుంటామండి. కర్మకాండ పెట్టుకుంటాం, మంచితనము పెట్టుకుంటాము అంటే ఇట్స్ ఓకే. జనరల్లీ రెండూ పెట్టుకుంటాం అన్నవాడు మతలబ్ మనిషి అని ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇది ఉంటుంది అది ఉంటుంది, రెండూ ఉండాలి అన్నవాడు మతలబ్. ఆ రెండింట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్నది చూడాలి. నువ్వు మంచితనమునకు కర్మకాండకి కాన్ఫ్లిక్ట్ వస్తే నువ్వు కర్మకాండ అట్టే పెట్టుకుని మంచితనాన్ని సాక్రిఫైస్ చేస్తావా, మంచితనం అట్టే పెట్టుకుని కర్మకాండాన్ని సాక్రిఫైస్ చేస్తావా? దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ ఐ రైజ్. ఇప్పుడు ఒక పశువుని మనం కష్టపెట్టి ఒక ఉత్సవాన్ని, ముఖ్యంగా కర్మకాండ అంటే ఉత్సవములండి, ద సెరిమోనీస్ అండ్ సెలిబ్రేషన్స్, ఉత్సవములు. ఉత్సవంలో కొంత కర్మ గలదు, తద్వారా పరమేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి ప్రక్రియ ఉన్నది, తద్వారా మనకి పుణ్యం లభిస్తుంది. దట్ ఈజ్ హౌ ఈ ఉత్సవాలన్నీ చేస్తారు. అదే ఉత్సవంలో ఇతర ప్రాణుల ఎడల హింస గలదు. కేవలం ఇతర ప్రాణులు మాత్రమే కాదు, ఇతర జనుల ఎడల కూడా హింస కలదు. కొంతమందిని హింస పెడితే కానీ ఈ సెరిమనీ పూర్తి కాదు, వాళ్ళు కష్టపడితే కానీ ఈ సెరిమనీ పూర్తి కాదు. వాళ్ళు కష్టపడడం అంటే ఏదో డబ్బు పుచ్చుకుని కష్టపడ్డారని నేను అంటల్లా, వాళ్ళకి హాని కలిగితే కానీ ఈ సెరిమనీ గట్టెక్కదు. అదంతా కూడా కవర్ చేసేసుకుని ఇతర జనులకు కొద్దో గొప్ప నష్టం కలిగించి, హాని కలిగించి మీరు పెద్ద ఉత్సవం చేశారనుకోండి, ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి రాత్రి నిద్ర లేదు, అది హానియా కదా? అలా చేసి పశుపక్ష్యాదులకు హింసను చేసి మీరు ఒక ఉత్సవాన్ని నిర్వహించి చేస్తే అక్కడ ఏమైంది? మీరు ఉత్సవము సమృద్ధికి చిహ్నము,
ఈశ్వరుని ఆరాధించే ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు. కానీ మీ మంచితనమునకు లోటు వచ్చినది. ఇటువంటి కంటెస్ట్ వచ్చినప్పుడు మీరు మంచితనాన్ని అట్టబెట్టుకుని ఈ ఉత్సవాదులను త్రోసిపుచ్చవలేను. అసలు నా నోటముటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఉత్సవం అనే మాట వచ్చింది కనుక చెప్తున్నాను. సెరిమనీస్ అండ్ సెలబ్రేషన్స్లో మనము పార్టిసిపేట్ చేయలేరాదు. యూ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ సెరిమనీస్ అండ్ సెలబ్రేషన్స్. వాట్ ఈస్ దేర్ టు సెలబ్రేట్? యూ సెలబ్రేట్ ఏకాంతాన్ని సెలబ్రేట్ చేయి, ధర్మాన్ని సెలబ్రేట్ చేయి, తపస్సును సెలబ్రేట్ చేయి, నిష్కామతను సెలబ్రేట్ చేయి, ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని సెలబ్రేట్ చేయి. అంతే తప్ప ఈ లౌకికమైనటువంటి సెలబ్రేషన్స్, కర్మకాండ ప్రయుక్తమైన సెలబ్రేషన్స్, సెరిమనీస్, దే ఆర్ నాట్ ఫర్ ఎ జ్ఞాని. జిజ్ఞాసుకి జ్ఞానికి వాటితో సంబంధము లేదు. కాబట్టి ఆ ధర్మమును సూక్ష్మముగా అర్థం చేసుకుని దాంట్లోకి అధర్మము ఎత్కించితి కూడా ప్రవేశించని విధముగా మనం ఉండాలి. ఏమంటే దీంట్లో రహస్యం ఏంటంటే ధర్మాలు ఎన్నున్నాయి, మనం ఎన్ని చేయగలిగాము, ఆ ప్రశ్నకి హద్దు ఏమీ ఉండదు. ఆ ప్రశ్న లేదు అసలు. ఎందుకంటే ధర్మములు కోకొల్లలు ఉన్నాయి. మనం ఎన్ని చేయగలుగుతాం, మన శక్తి ఎంత. కాబట్టి ధర్మశాలి అంటే అర్థం ఏంటో తెలుసిన, వాడి జీవితంలో ధర్మం ఎంత స్వల్పంగా ఉన్నా పర్వాలేదు, అధర్మం మాత్రం అణుమాత్రమైనను లేదు. అంతే, అదే దానికి అర్థం. సత్యమును పలుకువాడు అంటే అర్థం ఏంటండి? సత్యహరిశ్చంద్రుడు అంటే అర్థం ఏంటి? ఆయన జీవితంలో ఎన్ని సత్యాలు పలికాడనా? అదే సత్యహరిశ్చంద్రుడు అంటే అర్థం కాదు. ఆయన ఎన్ని అసత్యములను పలికినాడు? 0. అది ముఖ్యం. దాన్ని బట్టి ఆయన్ని సత్యహరిశ్చంద్రుడు అంటారు. అంతేగాని ఎన్ని సత్యాలు పలికాడో లిస్టు వేసి సత్యహరిశ్చంద్రుడు అనరు. అలాగే ఆయన ధర్మాత్ముడు అంటే ఎన్ని ధర్మాలు చేసాడో లిస్టు వేసి ధర్మాత్ముడు అనరు. అధర్మం ఏది చెయ్యలేదు కనుక ఆయన్ని ధర్మాత్ముడు అంటారు. నెగిటివ్ అండి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. కాబట్టి మన జీవితంలో అధర్మము రాకుండా చూసుకుంటే సరిపడుతుంది. అదే మనను ధర్మశాలిగా నిలబెడుతుంది. ఏమంటే ఇక్కడ అనేకములైన కోరికలు వాటి గురించి ప్రస్తావన వచ్చింది. మళ్ళీ తర్వాతి శ్లోకాల్లో కూడా ఇదే వస్తుందేమో అని అనిపిస్తుంది మనకి. చూద్దాం. అల్పకాస్తే శ్లోకం ఒకసారి అన్నాం. ఇది నైవాత్మహేతోర్న పరస్య హేతోః న పుత్రమిచ్ఛేన్న ధనం న రాష్ట్రం నేచ్ఛేదధర్మేణ సమృద్ధిమాత్మనః సమృద్ధిమాత్మని असौ सुशीलोऽथ च धर्मशाली अल्पकास्ते मनुष्येषु ये जनाः पारगामिनः इतस्ततो हि धावन्ति तेर एवेतरे जनाः. ఈయన చాలా చిత్రమైన విషయాలు చెప్తున్నారు. బుద్ధుడు ఇంత గొప్ప విషయాలు చెప్పాడని ఎప్పుడు అనుకోలేదు. దీంట్లో దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లుగా ఉన్నారు. ఈ గట్టు మీద ఇటు అటు సంచారం చేస్తున్నారు. చేయాల్సింది ఏమిటంటే ఆ కాల్వ లేక ఆ నది దాన్ని దాటి అవతలకు వెళ్ళాలి. 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈ గట్టు మీదనే గెంతులు వేస్తూ పరుగులు తీస్తూ నడుస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఎవడో ఒకళ్ళో ఇద్దరో నదిలో ప్రవేశించి ఆ ప్రవాహాన్ని ఈదుకుని అవతలకు చేరుకున్నారు అంటున్నాడు. ఎవడో ఒకళ్ళో ఇద్దరు. ఈ శ్లోకము ఆ పదాలు చూస్తే అలా అనిపించదు. కానీ ఈ శ్లోకము శ్రీకృష్ణుడి గీతలో చెప్పిన ఓ శ్లోకము. నహి మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అనే శ్లోకాన్ని భాష మార్చి సరిగ్గా అదే మాట చెప్తున్నాడు. లోకంలో జనులు ఎలా ఉన్నారండి? లోకంలో జనులు ఎలాగుంటారు? మనమే జనులు అంటే ఎవరో కాదు, మనమే.
మనం ఎలా ఉన్నాము? మనం చిన్నప్పటి నుంచి మనల్ని మనం తయారు చేసుకున్నాము. దేనికోసం తయారు చేసుకున్నాము? జీవితం యొక్క రహస్యమును తెలియుటకు సంసిద్ధులుగా మనల్ని మనం తయారు చేసుకున్నామా? లేదు. మనల్ని మనం అలా తయారు చేసుకోలేదు. మనల్ని మనం అలా, ఓ కవి అన్నాడు, జీవించే ప్రయత్నంలోనే జీవితం అంతా గడిచిపోయింది అన్నాడు. హోల్ లైఫ్ ఈజ్ గాన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లివింగ్ అన్నాడు. అంటే ఏమిటి లివింగ్? అంటే ఏమిటి? రోటీ కపడా మకాన్, ఇదే కదా లివింగ్ అంటే. అది జీవితంలో రోటీ కపడా మకాన్ అన్నది జీవితంలో ఒక చిన్న అంశము మాత్రమే. ఇట్ ఈజ్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ ఇన్ఫినిట్. లైఫ్ అన్నది అనంతము, జీవితము అనంతము, ప్రాణశక్తి అనంతము, విజ్ఞానశక్తి అనంతము, ఆత్మ అనంతము, ఆత్మయే బ్రహ్మ. అది దాన్ని దర్శించుట, ఆ సత్యమును తెలియుట, అది జీవితానికి లక్ష్యం కావాలి. అది కాకుండా కేవలం బ్రతకడం. ఎవరు బ్రతుకుతారు? దేహము మనస్సు బ్రతుకుతాయి. నువ్వు కానే కాదు. ఏది నీవు కాదో దానిని నేను అనుకుని, ఏది నేను కాదో దానిని నేనుగా స్వీకరించి, అది అది ఒక సంతోషమైన, ఒక ప్లెజరబుల్ అట్మాస్ఫియర్లో అది జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం, ఇదే జీవిత లక్ష్యం అన్నట్టుగా అయినది. అంటే మన ప్రయత్నం అంతా కూడా జీవించడానికే సరిపెట్టేసినాము. జీవిత రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. మనల్ని మనం అలా తయారు చేసుకోనే లేదు. మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఏం చేశాము? చిన్నప్పటి నుంచి ఏదో స్కూల్ అని, కాలేజీ అని, ఏవో కొన్ని పరీక్షలు పాస్ అయినాము. అదో ఘనకార్యం చేసాము. జీవితం అంటే పరీక్షలు పాస్ అవ్వడమేనా? అంతేనా జీవితం అంటే? పరీక్షలు పాస్ అవ్వడం అనేది జీవితంలో ఉంటుంది, అదే జీవితం కాదు. ఓ ఉద్యోగాన్ని సంపాదించాం, జీవితం అంటే ఉద్యోగం చేయడమేనా? అవునన్నట్టుగా తయారైంది. అదే ఆయన అంటున్నాడు. ఆ గట్టు మీదే తిరుగుతూ ఉంటారు చాలామంది జనులు అన్నాడే, అదే అర్థం. జీవితం అంటే ఏమిటండి? ఉద్యోగం చేయడం. అలా ఉండిపోతారు చాలామంది. ఉద్యోగం చేస్తారంతే. జీవితం యొక్క తత్వాన్ని వాళ్ళు ఎన్నడూ తెలియజాలరు. ఏమంటే జీవితం అంటే ఏమిటి? వివాహం చేసుకోవడం అంతేనా జీవితం అంటే? పెళ్ళాడమేనా జీవితం అంటే? అవును అన్నట్టుగానే ఉంటారు జనులందరూ కూడా. మీరు ఈ కుటుంబాలను చూసినట్లయితే డబ్బు సంపాదించటం, ఏదో పరీక్ష పాస్ అవ్వటం, ఏదో ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనడం, రిటైర్ అవ్వడం, ఏదో చిన్న కర్మకాండ ఆఫీసరు, ఓ సత్యనారాయణ వ్రతమో, ఒక కాశీ విశ్వేశ్వర దర్శనమో, ఏదో అలాంటిది చేయటం. జీవితం అంటే ఇంతే. ఏమండి చూడండి, పరీక్ష పాస్ అయ్యారు, జాబ్ సంపాదించారు, పెళ్ళాడారు, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇంకా ఆ తర్వాత జీవితంలో ఏదైనా అసలు కొత్తదనం ఉన్నదా? మనం యంత్రముల వలె మనం జీవించేస్తూ ఉంటాం. ఈ మాట నేను ఇంతకుముందు చెప్పాను, మరి ఏం చేద్దాం, మళ్ళీ వచ్చాం. అయితే మీరు మాట అనొచ్చు, జీవితాన్ని ఇంతకు మాత్రమే సరిపెట్టేస్తే, జీవిత రహస్యం తెలుసుకోకుండా కేవలము చదువు, డబ్బు, ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు ఇంతకు మాత్రమే సరిపెట్టేస్తే ఏమవుతుంది అంటే, సరే జీవితం యొక్క తత్వము, రహస్యము తెలియకపోవడం అలాంటి పెట్టి మనము వి బికమ్ ఫియర్ఫుల్ అండ్ యాంగ్షియస్. అలా అయిపోతాం. చదువుకుంటున్నప్పుడు ఏదో ఒక ఆందోళన, మనకి సరైన మార్కులు వస్తాయి రావు, ఉద్యోగం దొరకదేమో, తీరా ఉద్యోగం దొరికిన తర్వాత ప్రమోషన్ రాదేమో, డబ్బులు సరిపడవేమో, పెళ్ళవదేమో, తీరా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టరేమో, భార్య చెప్పిన మాట వినదేమో, తీరా పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు పైకి వస్తారో రారో, రిటైర్ అయిపోతాడు. ఫియర్ అండ్ యాంగ్జైటీకి అలవాటు పడిపోతాడు. రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా మరణించే వరకు వాళ్ళు 25 ఎంతో జీవిస్తారు కదా. రిటైర్ అయిన తర్వాత 20-30 సంవత్సరాలు జీవిస్తారు కదా. కొన్ని యావరేజ్ని 10-15 ఏళ్ళైనా జీవిస్తారు కదా.
ఆ 10-15 ఏళ్ళు భయపడుతూ ఆందోళనతో బ్రతుకుతారు. ఎవడి ఆందోళన వాడిది, ఎవడి భయం వాడిది. మొత్తానికి భయము, ఆందోళన, యాంగ్జైటీ, వరి, చింత. చిత ఒకేసారి దహిస్తుంది, చింత ఎప్పుడూ దహిస్తూనే ఉంటుంది అని ఒక సామెత ఉంటుంది. రావణాసుర కాష్టం అని తెలుగులో సామెత. అది ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది. వీడి హృదయంలో ఈ చింత, బెంగ అలా కాలుతూనే ఉంటుంది. వీడిని కట్టెల మీద పెట్టిన తర్వాత అది పోయిందని మనం అనుకోవాలి. అలా జీవిస్తారు. జీవితం అంటే భయము, మృత్యు అన్నా భయమే. ఇలా ఎందుకు అయ్యారప్ప? ఇలా ఎందుకు అయ్యారో తెలుసిన రహస్యం ఏంటంటే, జీవితంలో ఒక చిన్న కోణమును మాత్రమే వీళ్ళు పట్టుకున్నారు తప్ప ఆ జీవితం యొక్క అనంతత్వమును, దాని మల్టిపుల్ రూపములను వీళ్ళు తెలుసుకోలేకపోయినారు. కేవలము చిన్న ప్రాసెస్ను ఒకదాన్ని పట్టుకుని జీవితం అంటే ఇదే అని. గుడ్డివాడు ఏనుగు ఎలా ఉంటుంది అంటే చేటలా ఉంటుంది అన్నాడు ఒకడు. వాడి దృష్టిలో ఏనుగంటే చేట. మన దృష్టిలో జీవితము అలా ఉన్నది. జీవితం యొక్క పూర్ణత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినాము. అంచేతనే మనం యాంగ్షియస్ పీపుల్గా, వరీయింగ్ పీపుల్గా తయారైనాము. అంచేతనే మనకి బ్రతకాలన్నా భయమే. ఏమో బ్రతుకు ఎలా గడుస్తుందో అని భయం. పోనీ బ్రతుకు ఎలా గడుస్తుందో అని భయం ఉన్నవాడు చావుని స్వాగతించాలి కదా. చావున్నా భయమే. ఈ విధంగా మనము మన జీవితాల్లో కొద్దో గొప్ప భయము అన్నది ప్రతి వాడికి ఉంటుంది, కొద్దో గొప్ప. అంచేతనే వాడు సంసారంలో ఉండిపోయినాడు. అందరూ ఈ గట్టు మీదే ఉండిపోయారు. ఆ నదిని దాటి వెళ్ళిన వాడు ఎవడూ లేడు. ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. ఈ గట్టు మీదే ఉండిపోయారు. ఆ నది సంసారం, అది భయము. యువతల వైపే ఉండిపోయారో ఆ భయంలోనే బతికేస్తున్నారు తప్ప అది దాటిన వాడెవడు ఇంతవరకు లేరు. మనము ఈ భయము నుండి, ఈ బెంగ నుండి, వరి దీని నుంచి బయటపడి జీవితం యొక్క సత్యాన్ని అర్థం చేసుకుని ఆ కాల్వ, ఆ సంసార ప్రవాహమును దాటి అవతల వైపుకు వెళ్ళాలి. ఓకే, అంతవరకు ఖాయమేనా? అయితే అవతల వైపుకి ఎలా వెళ్తాము? కర్మచేత వెళ్తాం అంటాడు ఒకడు. వెళ్తామా? నా కర్మ. సంతానం ఉంటే వెళ్ళిపోవచ్చు అంటాడు. నో. డబ్బు ఉంటే వెళ్ళిపోవచ్చు అంటాడు ఇంకొకడు. నో. పుణ్యం చేసి, యజ్ఞయాగాదులు చేసి పుణ్యం సంపాదిస్తే వెళ్ళిపోవచ్చు అంటే అది కర్మే అయింది. ఉపాసనతో వెళ్ళిపోవచ్చు అని ఇంకొకటి అంటాడు. భేదబుద్ధితో చేసే ఉపాసనతో కూడా మీరు ఈ సంసార సముద్రాన్ని దాటలేరు. మరి ఎలాగ దీన్ని దాటడము అంటే కేవలము తన స్వరూపమును తెలుసుకొనుట ద్వారా మాత్రమే దాటగలుగుతారు. అదే వస్తుందా? నేను ఏదో ఈ శ్లోకంలోనే అదంతా చెప్తున్నా. తన స్వరూపమును తెలియట ఎట్లు? ఇంతవరకు ఖాయమే కదా. తన స్వరూపమును తెలియట అన్న జీవితం యొక్క అనంతత్వమును, విస్తృతిని తెలియట అన్న ఒక్కటే. అది ఎట్లు? జ్ఞానము. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? మళ్ళీ వీడు ఈ ప్రశ్నని, ఆ జ్ఞానమును సంపాదించి మీరు సంసార బంధం నుంచి విముక్తులవుతారు అని అక్కడికి వచ్చాడు కదా. అంటే చాలా దూరం దాటి వచ్చాడు జ్ఞానం. మళ్ళీ జ్ఞానం అనేప్పటికీ మళ్ళీ వీడు గోతులో పడిపోతాడు, ట్రాప్లో పడిపోతాడు. ఏమిటి జ్ఞానంలో ఎలా ట్రాప్లో పడిపోతాడో తెలుసిన? జ్ఞానం అనేది గురువు చేతిలో ఉంటుంది. ఏమండి మీరు ఆలోచించండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, దీన్ని గురువును తక్కువ చేసేయడానికి అభిప్రాయం కాదు. పుట్ ఇట్ ఇన్ ది రైట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు హై స్కూల్కి వెళ్ళి కాలేజీకి చదివారు కదా. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. బైనామియల్ థియరమే ఉంది. అది మీరు చదువుకున్నారు, మీకు తెలిసింది, మార్కులు కూడా వచ్చే పాస్ అయ్యారు. బైనామియల్ థియరం మీకు అర్థమైంది. బైనామియల్ థియరం మీకు ఎలా అర్థమైంది? గురువు చెప్తే అర్థమైంది. గురువు ఎక్కడి నుంచి చెప్పాడు? పుస్తకంలో ఉన్నది చెప్పాడు, గురువు చెప్పాడు, అర్థమైంది. అంతేనా? ఈజ్ ఇట్ ఆల్? ఆర్ యూ నాట్ మిస్సింగ్ వన్ వెరీ క్రిటికల్ థింగ్ దేర్?
యు ఆర్ మిస్సింగ్. ఎవడో తెలుసిన, అల్టిమేట్గా పుస్తకంలో ఉండటము గురువు చెప్పడము సరిపడదు. దే హెల్ప్ బట్ దే ఆర్ నాట్ అడిక్వేట్. ఎప్పుడు అది మీకు ఆ బైనామియల్ థియరం తెలుస్తుందో తెలుసిన, నీకు నువ్వు గురువు అయినప్పుడు తెలుస్తుంది. అంటే ఏమిటి, ఆయన ఆ స్టెప్ వేయగానే అలా కళ్ళు అప్పగించి దానికేసి చూసి ఏమిటిది 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 అని సతమతమై మల్లగుల్లాలు పడి ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆహా 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 అనుకుంటూ ఆ స్టెప్పులన్నింటినీ, ఐటమ్స్ అన్నింటినీ తెలుసుకుని తెలిసింది. అదేనా తెలిసే పద్ధతి? అలాగే తెలుస్తుంది కదా. దీనికోసం ఆత్మజ్ఞానం దాకా అక్కర్లేదు. బైనామియల్ థియరం తెలిసినా కూడా అలాగే తెలుస్తుంది కదా. ఆ తెలిసే క్షణంలో బయట గురువు ఉంటాడా? బయట ఉన్న బుక్ ఉంటుందా? ఉండదు. అసలు బయటది ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదు. ఆ తెలిసే క్షణంలో దీన్ని నేను తెలిసేసుకుని మార్కులు సంపాదించాలి అనే కోరుకుంటుందా? ఉండదు. ఆ తెలిసే క్షణంలో నేను తెలుసుకుంటున్నవాడిని, ఇది తెలియబడేది అనే జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉంటుందా? ఉండదు. అరే అర్థం చేసుకోవాలి చెప్తే. ఆ తెలిసే క్షణంలో ఏముంటుంది చెప్పడం కష్టం. కాదండి ఎలాగోలా కష్టపడి చెప్పండి. ఆ తెలిసే క్షణంలో ఏముంటుంది అంటే ఏముంటుందో చెప్పమంటారా? ద ఫ్రీడమ్ టు థింక్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అనే మాట చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫ్రీడమ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మీరు ఆలోచించడానికే భయపడ్డారనుకోండి, లేక మీ ఆలోచన ఇంకో రకంగా కుంటుబడిందనుకోండి, అంటే ఏమిటి, ఆ లెవెల్లో ఆలోచించేటువంటి సామర్థ్యం మీకు కుంటుబడింది అనుకోండి, అంటే ఏమిటి, యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఎట్ దట్ లెవెల్. అప్పుడు మీకు అది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రిపరేషన్ సరిగ్గా లేక, లోవర్ క్లాస్లో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం, ఆ చాప్టర్ మీరు మిస్ అయిపోవటం, క్లాసుకు వెళ్ళకపోవటం, అటువంటి ఇన్హిబిషన్, ఒక ఆటంకం ఉన్నప్పుడు మీకు ఈ బైనామియల్ థియరం తెలియటం లేదు. గురువు చెప్తున్నాడు, పుస్తకం చెప్తుంది, అయినా మీకు తెలియట్లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఎట్ దట్ లెవెల్. వై? బికాస్ ద థింకింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. లేదా అయ్య బాబోయ్ బైనామియల్ థియరం అనే భయం ఉందనుకోండి మీకు. కొంతమందికి ఆల్జీబ్రా గుండె గాబరా అనేవారు మా చిన్నప్పుడు. ఆల్జీబ్రా గుండె గాబరా తీసుకునేవారు కాదు, భయపడేవారు. ఆల్జీబ్రా మా వల్ల కాదురా అని. అలాంటి భయం మీకుందనుకోండి, ఆ పుస్తకం ఉంటుంది, ఆయన పాఠము చెప్తాడు, మీరు ఆ థింకింగ్ ప్రాసెస్ ఆ భయము చేత అది కుంఠితముగా చేయబడుతుంది. అంటే కుంటుబడిపోతుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ ఎఫెక్ట్ అయిపోతుంది. మీరు థింక్ చేయలేరు ఆ భయం కారణంగా. దాని మూలంగా మీకు బైనామియల్ థియరం అర్థం కాదు. అంటే అర్థం ఏంటి, మీ మైండ్, మీ థింకింగ్ ప్రాసెస్ ఇట్ మస్ట్ బి వెల్ ప్రిపేర్డ్, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్హిబిషన్స్ అండ్ ఫియర్స్. అప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మా సద్గురు అని అనొచ్చా? ఆ అల్టిమేట్ గురువు, ద రియల్ టైం గురువు ఎవరండి? నీకు నీవే. బుద్ధుడు ఇదే చెప్పాడు. యు ఆర్ ది లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. నన్ను చూసి నేను కషాయం కట్టుకున్నాను కనుక, నేను చెప్తున్నాను కనుక నువ్వు దాన్ని స్వీకరించవద్దు. నీకు నువ్వు పాఠం చెప్పుకో, నీకు నువ్వు గురువు అగుము, నీకు నువ్వు శిష్యుడవు కమ్ము, అప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పాడు. ఆత్మా సద్గురు, దీంట్లో తప్పేమీ లేదు. ఆత్మా సద్గురు అన్నంత మాత్రాన గురువును మనం తీసి పక్కన పెట్టినట్టు అవ్వలేదు, లేకపోతే పుస్తకాన్ని కాదని అనలేదు. కాబట్టి ఆ ఫ్రీడమ్ టు థింక్, నేను ఆ ఫ్రీడమ్ని రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటేమిటి,
ద థింకింగ్ ప్రాసెస్ హ్యాస్ ఎక్వైర్డ్ సమ్ మెచ్యూరిటీ, అప్పుడు ఫ్రీడమ్ టు థింక్ ఉంటుంది. లేకపోతే మీరు మెచ్యూరిటీ లేకపోతే ఫ్రీడమ్ ఉండదు థింక్ చేయటానికి. అది ఒకటి. రెండు, ఫియర్ ఇన్హిబిషన్, ఫియర్ ఉండకూడదు. ఆలోచించడానికి భయం ఉందనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ టు థింక్. అప్పుడు మీకు అది తెలియదు. కాబట్టి మీరు ఆ ఫ్రీడమ్ టు థింక్ దాన్ని ఎక్వైర్ చేసుకుని, అది ఎలా ఎక్వైర్ చేసుకుంటారు? భయమును విడిచిపెట్టుట, కామనలను విడిచిపెట్టుట. తద్వారా ఆ ఫ్రీడమ్, ఆ జీవితం యొక్క రహస్యమును తెలుసుకునేందుకు కావలసిన ఏ థింకింగ్ ఉంటుందో ఆ ఫ్రీడమ్ మీకు లభిస్తుంది. అప్పుడు మీరు ఆ ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్లో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ సంసారం నుంచి గట్టెక్కినారు. ఓకే, శ్లోకం ఉందాము. పదచ్ఛేదం. అల్పకాః తే మనుష్యేషు ఏ జనాః పారగామినః ఇతః తతః హి ధావంతి తీరే ఏవ ఇతరే జనాః. మనుష్యేషు మానవులయందు ఏ ఎవరైతే ఏ జనాః జనులు పారగామినః సంసార సముద్రమునకు ఆవలి తీరమును చేరుకున్నారో తే అట్టివారు అల్పకాః చాలా కొద్ది మంది మాత్రమే. హి ఎలయనగా ఇతరే ఇతరులైన జనాః జనులు తీరే ఏవా సంసారమనే ఒడ్డునందు మాత్రమే ఇతస్తతః ఇటునటు ధావంతి పరుగులు తీస్తున్నారు. ఏదో కోరుకోవడం, అది తీర్చుకోవడం, ఏదో కర్మ చేయడం, ఆ ఫలానికి స్వర్గానికి వెళ్ళడం, ఆ ఫలం అయిపోయిందని మళ్ళీ వెనక్కి రావటం అని ఈ విధంగా ఈ సంసారంలోనే ఇటు నుంచి అటు పరుగులు తీస్తున్నారు తప్ప సంసార సముద్రమును దాటి ఆవలి తీరమునకు వెళ్ళిన వారు చాలా కొద్ది మంది మాత్రమే గలరు. ఇప్పుడు మీకు బుద్ధుడు నాస్తికుల్లో అనిపిస్తున్నాడా, ఆత్మవాదిగా అనిపిస్తున్నాడా? అల్పకాస్తే మనుష్యేషు ఏ జనాః పారగామినః ఇతస్తతో హి ధావంతి తీర ఏవేతరే జనాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.